ఈ టాపిక్ని మీరు ఒక డిబేట్లా తీసుకోవాలండి. ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్ లైఫ్ అన్నారు అనుకోండి, మీకు ఎన్నో బాధ్యతలు. అంటే వీళ్ళు బాగా చదువుకోవాలి, వీళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు పుడతారు, పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ఉద్యోగాలు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళు, తర్వాత మనవుళ్ళు. అంటే ఇన్ని బాధ్యతలు ఒక కామన్ మ్యాన్కి ఉంటుంది. అంటే ఇది ఆడ అనొచ్చు, మగ అనొచ్చు. ఇప్పుడు ఇవాళ కాలంలో ఇద్దరు సమానమే. అలాంటిది మీరు ఈ బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు మీరు దేనిని నమ్ముతారు? అంటే చూడండి, డిటర్మినిస్ట్ అని అంటారు. సాఫ్ట్ డిటర్మినిస్ట్, హార్డ్ డిటర్మినిస్ట్. ఏంటండి ఇది అంటే, జీవితము అనేది ఫ్రీ విల్ ప్రకారం జరుగుతుందా? మీరు మీ జీవితాన్ని ఆలోచించండి. నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఇంకొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఎన్నో సంబంధాలు చూస్తారు కదండి. ఫైనల్గా వీళ్ళకే మ్యాచ్ అవుతారు. ఎవరు డిసైడ్ చేస్తారు? ఇదేమైనా ఫ్రీ విల్లా? ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, మీకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేశారు. నాకు మసాలా దోశ కావాలి, తరువాత నేను ఇడ్లీ తినాలి. ఇది మీ ఇష్టం. మీరు చెప్తారు, మీరు చెప్పినట్టే అక్కడ ఆర్డర్ వస్తుంది. మీరు మసాలా దోశ తింటారు, ఇడ్లీ తింటారు. ఒక బట్టల దుకాణానికి వెళతారు, మీకు నచ్చిన చుడిదార్ కొనుక్కుంటారు, నచ్చిన చీర కొనుక్కుంటారు. మీ ఫ్రీ విల్ అది, మీ ఇష్టము. ఎంత బడ్జెట్లో కొనాలి మీరు నిర్ణయిస్తారు. కానీ జీవితం ఇలా ఉంటుందా? మీరు అనుకున్నట్టే ప్రతిదీ కూడా జీవితంలో జరుగుతుందా? ఆలోచించండి. దీన్నే డిటర్మినిస్ట్ అంటారు. సాఫ్ట్ డిటర్మినిస్ట్ అన్నారు అనుకోండి, ఇలా జరగవచ్చు, నేను నా తెలివితేటలతో, నా ఆలోచన జ్ఞానముతో దీనిని మార్చుకోవచ్చు అని చెప్పి మీరు నమ్ముతారు. అదే హార్డ్ డిటర్మినిస్ట్ నాలాంటి వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి జీవితము ఇలాగే ఉంటుంది, దీనిని ఎవ్వరూ మార్చలేరు అని చెప్పి పూర్తిగా నమ్మేవాళ్ళం. ఎందుకంటే బాగా డెప్త్గా ఇందులో వెళ్ళిపోయాం. కాబట్టి మీరు ఎక్కడ ఏం చేసినా తతాట అంటారు. అంటే సచ్నెస్, నువ్వు ఆ టైంలో అక్కడ ఉంటావు, దీనిని ఎవ్వడు మార్చలేడని పూర్తిగా నేను నమ్ముతాను. ఇప్పుడు చూడండి, ఆదివారం పూట తెల్లవారుజామున ఒక 4 ఆశ్రమానికి వెళదామని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరతాం. సో ఇది నేను ఎలా ఆలోచిస్తాను? ఫ్రీ విల్ కాదండి. సో 4 బయలుదేరుతున్నప్పుడు అంత చిమ్మ చీకటి కదా, మీకు అక్కడ ఒక బైక్ యాక్సిడెంట్ను చూస్తాం. ఒక కుర్రాడు, ఒక ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ సడన్గా ఇంకొక బండిని గుద్ది పడిపోయి ఉంటాడు. ఎప్పుడు 4. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే రాత్రి 10 నుంచి వీళ్ళకి 4 వరకు డ్యూటీ ఉంటుందో మనకు తెలియదు. మీరు అమీర్పేట్లో 4:30కి కూడా కుప్పలు తెప్పలుగా ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను మీరు చూడవచ్చు. 4:30కి వీళ్ళు టిఫిన్లు తినేస్తూ ఉంటారు, టీలు తాగేస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇవాళ మోడర్న్ లైఫ్లో ఇదంతా కూడా సర్వసాధారణం. సో ఇప్పుడు ఈ అబ్బాయి పడిపోయి ఉన్నాడు అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, నేను గమనిస్తాను. అక్కడ నుంచి మా మిత్రుడిని పికప్ చేసుకోవడానికి కుక్కట్పల్లి దాకా వెళతాం, తర్వాత హైవే ఎక్కుతాం. ఒకవేళ నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఇంకొక లారీ అక్కడెక్కడో పడిపోయి కనిపించింది అనుకోండి, నేను అలర్ట్ అయిపోతాను. అంటే ఏంటి? మీరు కూడా ఎక్కడైనా యాక్సిడెంట్లో చిక్కుకుపోవచ్చు. స్లో అండ్ స్టడీ నన్ను నేను అనుకుంటాను. ఒకవేళ నా మిత్రుడు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆయనకి కూడా ఇదే విషయమే చెప్తున్నాను. వరసగా యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీ విల్ కాదండి, అక్కడ సొసైటీలో రోడ్ల మీద జరుగుతున్న ఆ విషయాలను గమనించి నేను ఇలా ఆలోచిస్తాను. అంటే హార్డ్ డిటర్మినిస్ట్ ఏంటంటే, మీకు ఇలాంటిది నీకు కూడా జరిగితే, సో మీరు మీ కంట్రోల్లో ఉండరు కదా, సొసైటీలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదా, మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీకు అనుకూలంగా ఆలోచించలేరు. చూడండి, మొన్న ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే, మీకు అక్కడ వాళ్ళ భర్తకి మీకు ఏదో చిన్నపాటి సమస్య, హెల్త్ ఇష్యూ. సో వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే ఒక రామభక్తుడు. సో నేను వెళ్ళాను, భోజనం చేశాను. సో వాళ్ళు ఈ విషయాలన్నీ చెప్తూ వస్తున్నారు. నేనేమన్నాను అంటే, మరి నన్నేమైనా ప్రయత్నం చేయమంటారా? సో యోగాలో ఒక ప్రక్రియ ఉంది కదా, దీన్ని బట్టి మీకు ఉన్న ఈ సమస్యను నేను తీసివేయగలను అని అన్నాను. అని హైదరాబాద్ వచ్చిన తరువాత కొన్ని మందులు పంపించడం జరిగింది. కానీ ఆయన ఏం ఆలోచించాడు? ఆహా, ఈ మందులు వేసుకుంటే, అలోపతి మందులు వాడుతున్నాను కదా, క్లాష్ అవుతుందేమో, నో, ఈ మందు నేను వాడకూడదని నేను పంపించిన మందుని ఆయన వాడలేదు.
సో ఇక్కడ ఒక హార్డ్ డిటర్మినిస్ట్గా నేనేం ఆలోచిస్తాను, ఆయన రామభక్తుడు, ఆ రాముడు నాకు చెప్పాడు, ప్రేమ్ నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళ ఇంటిలో భోజనం చెయ్యి, తరువాత ఈయనకి ఇటువంటి సమస్య ఉంది కదా, దానికి నీ వంతు పరిష్కారము వెతుకు అని చెప్పి ఆయన నాకు చెప్పినట్టుగా నేను నమ్మి అక్కడికి వెళ్ళాను. సో ఈ నమ్మకము ఆయనలో ఉంది అనుకోండి, నేను పంపిన మందు 100% ఆయన వేసుకుంటాడు, ఆయనకి నయమైపోతుంది. ఎందుకంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు, నేనేం చేశాను, తులసి రసాన్ని పంపించాను, కానీ వాళ్ళు అదేదో మందు అనుకొని దాన్ని వాళ్ళు వాడలేదు. తులసి అనేది ప్రతి వాళ్ళు వాడతారు కదండి, కానీ వాళ్ళు మాత్రం దాన్ని వాడలేదు. అంటే మీకు ఫ్రీ విల్ ఇక్కడ లేదండి, కానీ మీకు ఒక సూపర్ విల్ ఉంటుంది. ఆ సూపర్ విల్ మీకు చెప్తుంది ఈ టైంలో ఈ పని చేయి, అక్కడ ఏదో సమస్య ఉంది, దీనిని గమనించు అని చెప్పి మీకు సూపర్ విల్ చెప్తుంది. ఈ జీవితాన్ని నేను ఉద్ధరించలేను, కానీ ఆ యూనివర్సల్ ఎనర్జీ మాత్రము టైం టు టైం నన్ను గైడ్ చేస్తూనే ఉంటుంది. ఈ గైడెన్స్ని నేను వింటున్నానా వినడం లేదా, ఇక్కడ నేను మాట్లాడే టాపిక్ ఇదే. చూడండి, ఇంకొక మిత్రుడు, మా అబ్బాయికి 6 ఏళ్ళు, అతనికి మస్కులర్ ప్రాబ్లం ఉంది, అంటే మజిల్స్ అంతా కూడా మెల్లమెల్లగా చచ్చుపడిపోతాయంట. 10 ఏళ్ళు వచ్చిన తరువాత మా అబ్బాయి అసలు నడవలేడు, మెల్లమెల్లగా ఈ కండరాలంతా కూడా మీకు ఇన్నేబుల్ అయిపోతుంది, ఇమ్మూవబుల్ అయిపోతుంది, అతను బెడ్ రిడన్ అయిపోతాడు. తరువాత ఏమవుతుందో మన అందరం కూడా ఊహించగలం. సో అలాంటి పరిస్థితుల్లో ఎన్నో డాక్టర్లకు చూపించానండి, ఎవరూ కూడా ఈ రోగానికి మందే లేదు అంటున్నారు. కానీ మీ టీం వాళ్ళు ఏమన్నారు, ప్రేమ్ గారి దగ్గర ఒక మందు ఉంది, సో ఆ మందు ద్వారా ఈయన నయం చేయగలరని అన్నారు, అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పాడు. ఓకే, నేను ఒక ప్రక్రియ మీకు చెప్తాను, దీనిని మీరు తూచా తప్పకుండా ఒక 3 నెలల పాటు పాటిస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీ అబ్బాయి బయటపడిపోతాడు. అంటే అతనికి పూర్తిగా నమ్మకం లేదండి, ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరూ నో, కుదరదు, 10 ఏళ్ళు వచ్చాక ఈ అబ్బాయిని ఎవరూ కూడా బతికించలేరు అన్నట్టుగా మాట్లాడారు. ఇవాళ నేనేమన్నాను, నేను ఈ ప్రక్రియ చెప్తున్నాను కదా, ఆ డాక్టర్లు ఇచ్చిన మందు వాడు, నేను చెప్తున్నది కూడా నువ్వు పాటించు, రిజల్ట్స్ కనిపించకపోతే నన్ను అడుగు అని చెప్పి ఆయనకి చిలక్కు చెప్పినట్టు చెప్పాను. కానీ అతనికి ఏ నమ్మకం కూడా లేదు. దాంతో ఏంటి, మనము పంపించే మందులు వాళ్ళు వాడరు, మనము చెప్తున్న సలహాలు వాళ్ళు తీసుకోరు, ఇలాగే జరుగుతుంది. అంటే ఏంటి, మీకు జీవితము ఇలాగే ఉంటుంది, దీనిని సూపర్ విల్ ద్వారా నేను మార్చుకోగలను అన్న నమ్మకం వాళ్ళకు ఉండదు. దాంతో మీకు ఆ పిల్లాడిని వీళ్ళు రిస్క్లో పడేశారు. కానీ దీనికి మనం ఏం చేయలేం. ఈ సమాజము మనము అనుకున్నట్టుగా ప్రవర్తించదండి. మనము ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనకు వ్యతిరేకమైన చర్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటినంతా గమనించి ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. సో ఇప్పుడు నేను చెప్పినది వీళ్ళు పాటిస్తే వీళ్ళకి ఏమిటి నష్టం అంటే, మీ మీద వీళ్ళకి నమ్మకం లేకపోవడం. ఎంతోమందికి ఇలాంటి ప్రక్రియలు పంపించాం, ఎన్నో రకాలుగా మన మందులు, అంటే మనకున్న టీం వాళ్ళని కలిపి ఈ సమస్య ఇలా ఉంది, దీనికి ఇదేంటి పరిష్కారం అడిగి మనం మందులు పంపిస్తున్నాం, ఎంతోమంది రికవర్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రము మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఫ్రిజిడ్గా ఉంటారు. వీళ్ళు చెప్పడం మనం ఎందుకు వినాలి, ఆ డాక్టర్ చెప్పారు కదా, ఈ డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి మన సలహాలను కూడా తీసుకొని వాళ్ళు ఎంతోమంది చూశాను. మరి దీన్ని మీరు ఫ్రీ విల్ అంటారా, లేదా దీన్ని మీరు సూపర్ విల్ అంటారా? మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడైనా జరిగిందా, లేదా పూర్తిగా వ్యతిరేకంగానే జరుగుతూ వస్తున్నాయా? కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరగడం, లేదా మీ ప్రమేయమే లేకుండా అద్భుతాలు మీ జీవితాల్లో జరగడము, ఇదంతా ఆలోచించినప్పుడు మనము ఒక ఫ్రీ విల్ జీవితాన్ని జీవిస్తున్నామా, లేదా టోటల్గా మన జీవితాలను ఎవరో ఎక్కడో కూర్చొని కంట్రోల్ చేస్తున్నారా, వాళ్ళు చెప్తున్నట్టే మనం బతుకుతున్నామా? చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అండి, కానీ లైఫ్కి వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఎంతమందికి ఉంది, ఎలాంటి అనుభవాలను మీరు చూశారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.